నిఖిల్ ఫస్ట్ యష్మి గారితో సింగిల్ అని చెప్పాడు. తర్వాత లవ్ స్టోరీ వద్దని బిగ్ బాస్ చెప్పేటప్పుడు లవ్ స్టోరీ కూడా చెప్పాడు అని ఒక కామెంట్ అయితే వచ్చింది. నిజం, ఈ విషయం కామెంట్లోనే కాదు, యష్మి గారు స్వయంగా తన నోటితో తానే చెప్పారు. చాలామంది చూసే ఉంటారు కూడా. అసలు ఏం జరిగింది అంటే, యష్మి గారు నాకు తన మీద ఎక్కువ ఫీలింగ్స్ ఏం లేవు, మామూలుగా నచ్చాడు అని చెప్పాను అంతే అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అది కూడా ఎందుకు నచ్చాడు అని చెప్పాను అంటే, నాకు డ్రీమ్ వచ్చింది. తర్వాత నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకున్నాను. నిఖిల్ అప్పుడు నేను సింగిలే అని చెప్పాడు, అందరితో సింగిల్ అని చెప్పాడు. ఆఖరికి నాగార్జున గారితో స్టేజ్ మీద కూడా సింగిల్ అనే చెప్పాడు అని యష్మి గారు అయితే చెప్పడం జరిగింది. తర్వాత లవ్ స్టోరీ ఉంది, బయటకు వెళ్ళాక నాకు ఒకళ్ళు ఉన్నారు బయటకు వెళ్ళాక అని చెప్పాడు. అయితే ఫస్ట్ నిఖిల్ చెప్పడం స్టేజ్ మీద అయితే సింగిల్ అని చెప్పాడు. మరి దీని గురించి ఎవరు అడగట్లేదేంటి అని చెప్పి యష్మి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది, రీసెంట్గానే అది కూడా. అయితే కామెంట్లో కూడా ఇదే అడిగారు. నిజంగా చాలామంది క్వశ్చన్ ఇది ఉంది, కానీ దీనికి కూడా వాళ్ళు ఏదో ఒకటి సపోర్ట్గా కామెంట్ అనేది పెడతారు. అది తీసి మనం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇంకా అలవాటు అయిపోయింది నాకు కూడా వాళ్ళ కామెంట్లు చూసి చూసి. నిజంగానే బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరికి అది కూడా తెలిసింది. ఫస్ట్ సింగిల్ అని చెప్పడం అందరూ అన్నారు, తర్వాత లవ్ స్టోరీ ఉందని చెప్పి లవ్ స్టోరీ కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ పాయింట్లు ఇవన్నీ అడిగితే వాళ్ళకేదో ఇంకా ఏం చేయాలంటే భజన చేయటం ఉండాలి, అప్పుడు వాళ్ళకి కూడా ఇష్టం వచ్చింది, మంచి కామెంట్లు అనేవి వస్తాయి. నాకు ఒకళ్ళు చెప్పారు, నువ్వు వీళ్ళ గురించి పాజిటివ్గా చెప్పు, వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్పు అంటే ఉన్నాయి లేనివి చెప్పాలి. ఇంకా నేను మామూలుగా కామెంట్ ఎలా వస్తుందో దానికి సంబంధించి వీడియోస్ అనేవి చేస్తున్నాను. కొంతమంది ఇంకా వీడియోలు ఓన్లీ కావ్య గురించే చేసుకొని నిఖిల్ గురించి నీకెందుకు అంటున్నారు. నిఖిల్ గురించి నాకెందుకు అన్నప్పుడు నాకు కామెంట్లు ఎక్కువ నిఖిల్ గురించే వస్తున్నాయి. అది మీరే పెడుతున్నారు, వద్దన్నోళ్ళే నిఖిల్ గురించి కామెంట్లు అనేవి పెట్టడం జరిగింది. అయితే నువ్వు ఇంకా ఆపవు, మాకు తెలుసు నువ్వేం చేసిన వీడియోలనే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తావు అన్నారు. మరి తెలిసినప్పుడు ఇంకా మీ ఇష్టం, నేను ఎక్కువ ఏం చేయను. అప్పుడు కామెంట్లో రెచ్చగొట్టే కామెంట్లు అన్నీ వస్తున్నాయి కాబట్టి నేను కంటిన్యూగా వీడియోలు అనేవి చేస్తున్నాను.